హాయ్, అందరికీ నమస్తే. ఈరోజైతే మా పాప బర్త్డే. సో నేను బాగా ఆలోచించిన. అయితే ప్రతిసారి కేక్ తీసుకొచ్చి రొటీన్గా చాక్లెట్స్ ఇలా కాకుండా సంథింగ్ స్పెషల్గా చేయాలని నాకు అనిపించింది. సో లాస్ట్ 2 months నుంచి మా పాప ఏంటంటే నా బర్త్డే ఎప్పుడు డాడీ, నా బర్త్డే ఎప్పుడు డాడీ అని అడుగుతుంది. సో ఈసారి అయితే ఇచ్చేసింది. ఈ రోజు అయితే మా పాప బర్త్డే. సో మా పాప బర్త్డేకు సంథింగ్ స్పెషల్గా చేయాలనిపించింది. సో సమ్మర్ కదా, అయితే ఫ్రూట్స్ తో నేను కేక్ తయారు చేయాలనుకున్నా. సో నేను ఆ కేక్ ఎలా తయారు చేసినానని మీకు చూపిస్తా. ఇక్కడ కేక్ గురించి అయితే నేను ఒక 4 kgs వాటర్ మిలన్ తీసుకున్నా. సో ఈ చుట్టూ ఉన్న ఈ వాటర్ మిలన్ చుట్టూ ఉన్న తో తోడుకుంటాయి కదా, ఆ పుట్టునంత తీయడానికి వెజిటబుల్ నైఫ్ అయితే యూజ్ చేసిన. సో వాటర్ మిలన్ పెద్దదైపోయింది, నైఫ్ ఏమో చిన్నది అయిపోయింది అన్నట్టు. సో అందుకనే కొంచెం కష్టపడుతున్నట్టు, స్లోగా అయింది, ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నట్టు ఇక్కడ. అయితే దీంతో పాటు ఈ వాటర్ మిలన్ తో పాటు నేను చెరీస్ గ్రేప్స్ కూడా తీసుకున్నా. అది మీకు తర్వాత చూపిస్తా. అయితే యాక్చువల్ అయితే ఈ మధ్యాహ్నం నుంచే చేయాలి. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. సో ఇక మళ్ళా ఎక్కువ టైం అయితే పాప కూడా నిద్రపోతుందని ఏం చేసినా ఇంకా టకటక చేద్దామని ట్రై చేస్తున్నా. కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే మా మంచి స్క్వేర్ షేప్ రావాలని. ఫస్ట్ ఏమనుకున్నామంటే లవ్ లవ్ షేప్ అండ్ రౌండ్ షేప్ అనుకున్నాం, కానీ ఒకవేళ మళ్ళా లేట్ అవుతుంది, ఈ నైఫ్ చిన్నగా ఉండదని ఏం చేసినాం, మొత్తానికి అయితే నేను కష్టపడైతే స్క్వేర్ షేప్ డిసైడ్ అయినా. ఆ స్క్వేర్ షేప్ కొరకు అయితే ఇప్పుడైతే కొంచెం ఒక షేప్ అయితే వచ్చింది, చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడైతే ఒక షేప్ అయితే వస్తుంది, చూడండి. ఫైనల్గా అయితే ఒక స్టేజ్కి అయితే తీసుకొచ్చిన నా మొత్తానికి అయితే. ఇంకా తర్వాత మీకు తర్వాత మా వైఫ్ మా పిల్లలు ఇక లేట్ అవుతుందని వాళ్ళు ముగ్గురు కలిసి ఏం చేసారు చూడండి. ముగ్గురు ముగ్గురు తీసుకున్నారు, ఇక వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసిన. చూడు, గ్రేప్స్ పెడుతున్నారు పైన. మంచి బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అవడానికి మంచి గ్రేప్స్ చెరీస్ పెట్టారు. ఇంకా ఇక్కడ కకుంబర్ కూడా యూజ్ చేశారు, మీరు చూడండి. నైస్, బాగా బ్యూటిఫుల్ గా వస్తుంది కదా. నాకైతే లుకింగ్ బ్యూటిఫుల్ అనిపించింది. సో సంథింగ్ నేను అనుకునే దానికైతే వచ్చింది అనిపించింది. ఆ షేప్ అయితే అంటే ఒక డిఫరెంట్ అనుకున్నా కదా, ఆ డిఫరెంట్ అయితే వచ్చింది ఫైనల్ గా అయితే. సో బాగుంది కదా. సో ఇక బర్త్డే గర్ల్ అయితే రెడీ అయినట్టున్నది. మనం ఇంకా బర్త్డే గర్ల్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ అయితే చూడండి, లెట్స్ గో. బర్త్డే గర్ల్ ను చూసేద్దాం. సో మా పెద్ద పాప బర్త్డే, సో చూసేయండి. రెడీనా? ఓకే, గుడ్. స్మైల్ స్మైల్ స్మైల్. మా చిన్న పాప కూడా ఉన్నది చూడండి. స్మైల్ స్మైల్, అటు చూడు. హాయ్ అని చెప్పు అందరికి. హాయ్, అందరికి హాయ్ అని చెప్పు. హాయ్, దా కూర్చో. సో ఇక్కడికి ఇదే మేము తయారు చేసింది. అయితే ఎలా తయారు చేసినామనేది చూడండి. ఇట్లా ఈ కేక్ని అయితే మేము తయారు చేసినాం. సో ఇది వాటర్ మిలన్, ఇది చెర్రీస్, ఇది గ్రేప్స్. సో వీటితోనైతే మేము ఇక్కడ ఏమంటారు, కకుంబర్ కూడా ఉన్నాయి ఇందులో. సో దోసకాయనైతే ఉన్నది, పెట్టేసినాం. ఇలానైతే ప్రిపేర్ చేసినాం మా పాప బర్త్డే. సో చూడండి, ఇప్పుడు కేక్ కట్ చేపిస్తున్నా. నైఫ్, నైఫ్ నైఫ్ తీసుకురా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది. చిన్నోళ్ళు హ్యాపీ బర్త్డే చెప్పు, కేక్ హ్యాపీ బర్త్డే అను. హ్యాపీ బర్త్డే. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పేసి ఓకే మా పాపతో అయితే కేక్ కట్ చేపిస్తున్నా. క్లాప్స్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మినీ. రైట్, రెడీ, 1 2 3. అటు చూడు, కెమెరా చూడు. ఓకే ఓకే, ఒక్క నిమిషం. రెడీ రెడీ, ఒక్క నిమిషం. Wish you many more happy returns of the day, Minnie. Okay. సో ఈసారి అయితే నేను కూడా మా పాపనైతే హ్యాపీ ఫీల్ అయింది. నేను కూడా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నా. ఊరికి ఆ కేక్ తీసుకోవడం, అది కాకుండా సంథింగ్ స్పెషల్గా నాకు అనిపించింది. సమ్మర్ కదా, వాటర్ మిలన్ అవైలబుల్ ఉన్నది, గ్రేప్స్ అవన్నీ. ఓకే ఫైన్, తిన్నాను.
చిన్నకి తినట్టు నువ్వు చిన్నకి తినట్టు చిన్నకి తినట్టు నువ్వు తినట్టు ఓకే రిమైనింగ్ వీడియో